ఇది ముందర అయిపోతే దానికి టైం ఉంది. దాని అప్పుడు లాస్ట్ లో మనమే ఫుల్ టైం అప్పుడు 100%. అవార్డు ఇన్ఛార్జ్ పేర్లు వాళ్ళు ఇస్తాం. ఇక్కడ ఎవరైనా ఎన్రోల్ కాకపోతే కూడా అడిగిన వాళ్ళు మా బలం ఎంతో అని చెప్పుకుంటున్నాం కాదు, మా కార్యకర్తల బలం ఎంతో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ఎంపీ గారు అయినటువంటి అలాగే రామయ్య గారికి కన్సర్న్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన హరీష్ గారికి వచ్చినందుకు, ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మన ఈ యొక్క మనం ఆ పార్టీకి అయితే గురువులు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎలక్షన్ అంటే వాళ్ళకి భయము ఏంటంటే ఎలక్షన్ రాకుండా ఉంటే ఏమైనా చెప్పడానికి ఆర్పాటు చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఎలక్షన్ అనడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికే ఇంత సమయం తీసుకుంటున్నారు. 4 నియోజకవర్గాలు కూడా గెలిచేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. పార్టీ నుంచి మోహన్ రెడ్డి గారు మారడం వల్ల కూడా ఈరోజు సైనికులుగా పనిచేయాలి. మనం ఓవర్ కాన్ఫిడెంట్ పోకుండా ఖచ్చితంగా ప్రజల్లో మనకైతే చాలా బాగుంది. దాన్ని మనము మన వైపుకు తిప్పుకొని ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరాలి. ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ఇన్ఛార్జ్లు అయితేనేమి ఎంతో అంకిత భావంతో పనిచేసే పట్టుదల ఉండాలా, కృషి ఉండాలా. అలా చేస్తే తప్పకుండా మనము విజయం సాధిస్తాము. కాబట్టి మనం ఈ విజయానికి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీకు ఇచ్చిన అవకాశం. ఎక్స్ ఎమ్మెల్యే మురళి గారికి ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉపయోగపడేటువంటి ఎలక్షన్స్ ఇప్పటికే మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న వార్డ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ రాష్ట్రంలో వందల సంఖ్యలో ఖాళీ పడ్డా కూడా ఎక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టడం ఇప్పుడు కూడా తప్పనిసరి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా వాయిదా వేయడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నీ కూడా వెతుకుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రజల్ని ఎదుర్కొని ఎలక్షన్ని గెలిపించుకోగలమనేటువంటి ధీమా ఆయనకు లేదు. అందుకనే మనం ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఎలక్షన్ పెట్టమంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సిద్ధంగా లేదు. చాలా సవాళ్ళు జగన్ గారు అసెంబ్లీలో కూడా మన పార్టీ తరఫున మీరు ఒక్కటైనా ఎలక్షన్ పెట్టని మీకు తెలుస్తుందని చెప్పినా కూడా ముందుకు రావడం. ఎందుకంటే మరి ఈరోజు ఎలక్షన్స్ రాబోతే కార్పొరేషన్ ఎలక్షన్ అంటే చిన్న ఎలక్షన్ కాదు. ఈ జిల్లాకే ఇది ఒక రెడ్డిన్నట్టు కర్నూలు ఎలక్షన్ అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఎలక్షన్గా ఉన్నది. మరి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే మన పార్టీ నుంచి గెలిచిన అధికార పార్టీకి వెళ్ళారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మరి టీజీ వెంకటేష్ గారు కూడా రాజ్యసభ సభ్యులు అయినారు. సరే బరి తెగించి ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటిది కూడా చూడకుండా ఈరోజు బరి తెగించి అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో కూడా డబ్బుతోనే ఎన్నిక చేయగలమనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఇట్లాంటి ఎలక్షన్ మనకు చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్. ఈ ఎలక్షన్స్లో మనం ఎంత బాగా ఉపన్యాసం ఇచ్చినాం అనేటువంటి దానికంటే కూడా ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పట్ల మనం ఏ విధంగా స్పందించాలా, అదేవిధంగా ఎలక్షన్ ఎంత బాగా చేసుకుంటాము, ఎవరు గెలవగలిగిన అభ్యర్థి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి మన అందరికీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని మన అందరం కూడా దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు మనకుంది. పబ్లిక్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పైన మంచి అభిమానం ఉంది ప్రజల్లో. కానీ దాన్ని మనం కన్వర్ట్ అనేది కాదు, పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చేందుకు కార్యకర్తలుగా మీ అవసరం చాలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా
ఈ సమయాన్ని మనం, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎంత పార్టీ కోసం ఎంత కష్టపడతాం అనే దాన్ని నిరూపించుకునే దానికి కూడా మీ అందరికీ కూడా మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం. సో వదులుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం మనం గెలుపు సాధించేంత వరకు కష్టపడాలి. మరి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనం పని చేయాలని కాకుండా ముందు నుంచే ఏ వార్డులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి అనే దానిపైన మీకు చాలా మంచి అవగాహన ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు తీసుకుని ఇన్ఛార్జెస్ దగ్గరికి అందరికీ కూడా ఇందాక చెప్పే అందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి, కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ ఇన్ఛార్జెస్, ఎమ్మెల్యేస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ దాంట్లో మనలో కూడా మనం మళ్ళీ ఎటువంటి విభేదాలు లేకుండా మాకు కార్పొరేటర్గా మాకు సీట్ దొరకలేదు అని బాధ ఏది పెట్టుకోకుండా ఫస్ట్ మనం గెలవాలి. గెలిచిన దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం కూడా మన లక్ష్యం ఒకటే, మన ఫోకస్ ఒకటి, మన టార్గెట్ ఒకటి, మనం గెలిచి తీరాలి. అది తప్ప వేరే ఏది పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా అదే దృష్టితో మనం పనిచేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు. కార్యక్రమాలు ఏంటి కూడా ఇంకా ప్రభుత్వం మొదలుపెట్టలే. అంటే కొత్తగా ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టాలి, చేయలేదు ఇంతవరకు. ఎప్పుడు ఎలక్షన్స్ అని కరెక్ట్గా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏం జరగలేదు. అయినా కూడా మనం మన పార్టీని ఎలక్షన్స్కు సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కాబట్టి సో తప్పకుండా మనం ఈ ఎలక్షన్స్లో ఒక ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం గెలవాలి అన్న స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వైఫల్యం ఎలా జరిగిందనేదంతా కూడా మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలను, రాష్ట్రాన్ని గాలికి వదిలేసేసి ఈ ప్రభుత్వం ఒట్టి ధనార్జన ధ్యేయంగా, డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. అదే కాకుండా ఎలక్షన్స్ ముందంతా కూడా కొన్ని వేల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. దాంట్లో 2.5 సంవత్సరాల కాలంలో ఏది నెరవేర్చని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది ఖచ్చితంగా తప్పకుండా 100% ఖచ్చితంగా ఉంటుంది. ఎవరో కరడుగట్టిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి ఏదైనా కొన్ని ఓట్లు ఉండవచ్చేమో, కానీ జనరల్గా ఓటింగ్ ఉన్న ఓట్లు కలిగిన అందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుత్వం అయితే గట్టిగా పనిచేస్తుంది. డబ్బులు ఉన్నాయి, దండిగా సంపాదించిన అవినీతి డబ్బులన్నీ కూడా ఇప్పటికీ కొన్ని లక్షల కోట్లు సంపాదించడం జరిగింది. సో అవంతా కూడా ఫ్లో చేసే కార్యక్రమం అంతా కూడా తప్పకుండా జరుగుతుంది. ఇదే కాకుండా అధికారం ఉంది కాబట్టి, పవర్ ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ పోలీస్ పవర్ అయితేనేమి, మిగతా పవర్లు అయితేనేమి అన్ని కూడా ఉపయోగించే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా గెలవాలి అన్న, అంటే కష్టంగా కాకుండా ఇష్టంగా మనం గెలుచుకునే కార్యక్రమం చేయాలన్నమాట. ఇష్టంగా చేసినప్పుడు ఎంత శ్రమ అన్నా మనకు అవపించదు అసలు. సో ఆ రకంగా గట్టిగా శ్రమపడి మనం అంతా గెలుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఆ రకంగా మీరందరూ కూడా గట్టిగా శ్రమపడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ ఓటర్లను, కొత్తగా ఓటర్లను చేర్పించుకునే కార్యక్రమం అయితేనేమి, ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. కొత్తగా చేసుకునేదానికి ఒక 15 రోజులు 20 రోజులు టైం ఇస్తారు మనకు. సో ఎవరినైనా తీపిచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా చేయవచ్చు, డిలీట్ చేసే కార్యక్రమం కూడా. సో ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో మీకు ఖచ్చితంగా, ఎందుకంటే రాయలసీమలో జరిగేది 2 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తిరుపతి ఒకటి, ఇక్కడ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్. రాష్ట్రంలో 11 చోట్ల జరుగుతున్నాయి. ఖచ్చితంగా 11 చోట్ల మనం గెలుచుకునే కార్యక్రమం తప్పకుండా చేయాలి. రాయలసీమలో జరుగుతున్న ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్లు గెలుచుకునే కార్యక్రమం తప్పకుండా చేయాలి. అందరూ కూడా కోఆర్డినేటర్స్ అయితేనేమి, మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎక్స్ ఎమ్మెల్యేలు అయితేనేమి, మిగతా
నాయకులైతే అనంతపురం నుంచి అయితేనేమి మిగతా చోట్ల నుంచి కూడా మనకు కావాల్సిన సపోర్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో మీ వెంబడి పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా గట్టిగా కష్టపడి కృషి చేసి 51 డివిజన్స్లోనూ 51 చోట్ల గెలిచే కార్యక్రమం తప్పకుండా మనమంతా గట్టిగా ఆ విధంగా కృషి చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 99% సర్వేలో ప్రభుత్వానికి వ్యతిరేకతగానే చెప్తున్నాం అన్నమాట. ఎంత మాత్రం మనం తీసుకున్నాం అనేది కావాలన్నమాట. సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా మనం 51 డివిజన్స్లోనూ ఖచ్చితంగా 51 డివిజన్లు కొట్టాలనే పరిస్థితుల్లోనే మనం ప్రయత్నం చేయాలి. 51 డివిజన్లు కూడా దేవుడి దయ వల్ల తప్పకుండా గెలిచే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ పార్టీలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన వంతు కృషి మనం ఖచ్చితంగా బాగా గట్టిగా కృషి చేయగలిగితే 51 సీట్లకు 51 గెలిచే కార్యక్రమం జరుగుతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మా తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు నిజంగా ఈ చిన్నపాటి సమావేశాన్ని ఇతరులు కానీ లేకుంటే ఈ జిల్లా నాయకుల్ని కూడా సమాయత్తం చేయడానికే ఈరోజు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే జిల్లాలో కేవలం కార్యకర్తల సమావేశం చేయడానికంటే కూడా నిన్న 6వ తేదీ కూడా హైదరాబాద్లో కూడా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను పిలిచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే కూడా కార్పొరేషన్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో 11 కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి దానిలో మనం అందరూ కూడా గెలవాల్సిన అవసరం. కొన్ని హామీలు తప్పుడు హామీలు కూడా ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అయినా కూడా మన నాయకుడు ఏదో ముఖ్యమంత్రి పదవి రాలేదనో లేకపోతే మనం అధికారం రాలేదని కాకుండా ప్రజలు మనకు ఏ పాత్ర అయితే పోషించాలన్నారో, ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారో ఆ పాత్రను పోషిస్తూ అడుగడుగునా కూడా ప్రతి నిమిషం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా అమలు పరచాలని చెప్పేసి నిరంతరం కూడా దానికోసం ప్రజల కోసం కూడా పోరాడుతున్నారు. గెలిపించిన సభ్యులను కూడా తొట్టిదారులో ఈరోజు కూడా వాళ్ళ పార్టీలు చేర్చుకొని ఈ మన పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి ఒక ప్రయత్నం కూడా చేసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసింది. ఆ సందర్భంలో మనమందరూ కూడా అడిగారు కూడా ఎన్నికలు జరిపించండి, ఎవరైతే పార్టీని విడిచిపెట్టిపోయారో వాళ్ళంతా రాజీనామా చేసి గెలిపించండి అని చెప్తే వాళ్ళతో రాజీనామా చేపించే ధైర్యము లేదు ఈ తెలుగుదేశం పార్టీకి. అందుకోసమే ఇవన్నీ చేస్తారు. ఆ సందర్భంలో హైకోర్టు యొక్క జడ్జిమెంట్ వలన ఈ ప్రజలకు మరొక కూడా ఒక అవకాశం అనేది కూడా ఏర్పడింది. ఈ రాష్ట్రంలో 11 కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి త్వరలో కూడా. అది అక్టోబర్ లాస్ట్లో కావచ్చు, లేకపోతే నవంబర్ మాసంలో కూడా జరిగే కూడా అవకాశం ఉంది. దీన్ని మనం అందరూ కూడా గెలవాల్సిన అవసరం కూడా బాధ్యత కూడా ఉంది. మీకు ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఐకమత్యానికి, మన పార్టీలోని ఐకమత్యానికి నిదర్శనం పోయిన తూరు కూడా 11 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిపించిన ఘనత మీదే కూడా, గొప్పతనం కూడా. కాబట్టి మళ్ళా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం అందరూ కూడా త్వరలో కూడా చేస్తాము. అందరూ కూడా కలిసి కూడా మనం పెద్ద ఎత్తున గెలిపించి ఈరోజు ఈ కర్నూలు కార్పొరేషన్ పైన జాతీయ జెండాతో పాటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా ఎగరవేసే బాధ్యత మన అందరూ భుజస్కంధాలపై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అందరూ కొద్దిమంది అనుకోవచ్చు కూడా ఏమి ఇంత కొద్దిమందిని పిలిచారని. కాదు, ఇది ఈరోజు మేము 14 మంది సమన్వయకర్తలు కలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరందరూ వచ్చారు కాబట్టి మీతో కూడా ఇవి మాట్లాడదామని చెప్పిన దాంట్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ త్వరలోనే ఇప్పుడే రవీంద్ర రెడ్డి గారు కావచ్చు, విశ్వేశ్వరరెడ్డి గారు, మీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఒక కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసేసి కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ